ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, చేతులు, హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లోని ఇలా చిన్న పార్ట్ అనేది మనకి మిగులుతుంది కదా, ఈ పార్ట్ని మనం ఏం చేయాలంటే కాజా పట్టీకి అదేవిధంగా ఉక్సులు పట్టీకి కూడా ఇదే సరిపోతుంది. మన ఏ బ్లౌజ్ అయినా కానీ కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన ముక్క మనకి జస్ట్ ఇలాగ ఈ ముక్కే కాజాకి ప్లస్ ఉక్సులు పట్టీకి సరిపోతుంది. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఇది ఉక్సులు పట్టీకి ఒకటి, కాజా పట్టీకి ఒకటి సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మరి షేప్ బెల్ట్లు మనం తీసుకోవాలి కదా, షేప్ బెల్ట్లు. సో సేమ్ మనకి ఈ మిగిలిన క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని, మనకి 2 రావాలి కాబట్టి ఒక ఫోల్డింగ్ అనేది సరిపోదు. సో ఇట్లా 2 ఫోల్డింగ్ అనేది చేయాలి. అలా 2 ఫోల్డింగ్ అనేది చేసుకొని దీన్ని మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే సేమ్ మనం చూసుకునేది ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా కాబట్టి ఈ షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారంగానే తీసుకోవాలి. మళ్ళీ మెజర్మెంట్ అంటే తేడా వస్తుంది. ఆది బ్లౌజ్ దీని షేప్ బెల్ట్ ఉందిగా, ఇది షేప్ బెల్ట్ అంటే దీని షేప్ బెల్ట్ అంటాం. సో ఈ షేప్ బెల్ట్ దగ్గర నుంచి మనం పొడవు చూసుకోవాలి. దీని ఖర్చు ఉంది కదా, అక్కడ వరకు కూడా మనం తీసుకోవాలి. సో ఇలా షేప్ బెల్ట్ అనేది ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోవాలి. సో ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఇది ఉక్సులు పట్టీలోకి పోతుంది కాబట్టి పట్టీ ఆల్రెడీ మనం తీసుకున్నాం ఉక్సులు పట్టీ. సో ఇక్కడికి మార్క్ చేసుకుంటాం. సో ఇది ఎంత పొడవు ఉందో అనేది చూడాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు కరెక్ట్గా సరిపోయింది. నాకైతే ఇక్కడ సరిపోయింది కాబట్టి, సరిపోకపోతే కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకోవటమే. ఇక్కడ కూడా సేమ్ ఉక్సులు పట్టీ దగ్గర కూడా ఎంత పొడవు ఉందో చూడండి. మీరు మెజర్మెంట్తో తీసుకుంటే ఇక్కడ 2 సెంటీమీటర్స్ వస్తుంది, ఇక్కడేమో 3 సెంటీమీటర్స్ వస్తుంది. కాకపోతే ఇది మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా కాబట్టి ఇక్కడికి ఇలాగ వస్తుంది, ఇది ఇలా వచ్చింది పొడవు. మిడిల్లో కూడా సేమ్ ఈ అంటే ఈ షేప్ బెల్ట్ మిడిల్లో కూడా సేమ్ ఇంతే పొడవు అనేది ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవడం ఇంకంతే, షేప్ బెల్ట్ తీసుకోవడం. సో అది బ్లౌజ్ ప్రకారంగా షేప్ బెల్ట్ అనేది ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు మనం తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. సో ఇది షేప్ బెల్ట్, ఇలా మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది.